ఇస్తూనే ఉంటుంది. లేటెస్ట్ వెర్షన్ అవైలబుల్, సపోర్ట్ చెయ్యదు, అప్డేట్ చేసుకోండి. మనం కూడా అప్డేట్ కావాలి. పార్టీ పరంగా కావచ్చు, వ్యవస్థాపరంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆత్మపరంగా కావచ్చు. ఎప్పటికప్పుడు మనం అప్డేట్, లేటెస్ట్ వెర్షన్ కావాలి. అవుట్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం అనే మాటతో పరాభవనామ సంవత్సరం అంటే మనలో ఉన్నటువంటి అసూయను, అహంకారాన్ని చంపుకోవడం. పక్కవారికి ఎందుకు వచ్చింది అనే ప్రశ్న చేయకుండా మనల్ని మనం నైపుణ్యాలను పెంచుకోగలిగితే మనకు కూడా వస్తుంది అనేటటువంటి సంప్రదాయాన్ని పెంచుకోవడంతో ప్రారంభం చేద్దాం. గురుమూఢం ఆషాఢ మాసం. ఈ సంవత్సరం ప్రత్యేకం జ్యేష్ఠ మాసం, అధిక మాసం రావడం. ఒక బ్రాహ్మణుడిగా అందరినీ ఆశీర్వదించాలి అన్నప్పుడు శతంజీవ శరదో వర్ధమాన ఇత్యభినకమో భవతి. ధర్మ సందేహాలు చెప్పే నేను ఆశీర్వచనం చెయ్యాలి. ఎవరికి చెయ్యాలి? కూర్చున్న వాళ్ళకి మాత్రమే చెయ్యాలి. ఇదిగో ఇలా కూర్చుంటారు. కూర్చున్నప్పుడే వేద మంత్రం చెప్పాలి. ఇదిగో ఇలా కూర్చుంటారు. నిలుచుని చెప్తే ఆ మంత్రానికి ప్రయోజనం ఉండదు. నిలుచుని చేస్తే ఆ పనికి ప్రయోజనం ఉండదు. శతమానం భవతి అంటారు. లేదా యో వైతాం బ్రహ్మణో వేద. మీ అందరికీ ఈ మధ్యన వినిపించిన మంత్రం ఇదే. ఈ మధ్యన వార్తలలో ఉన్న మంత్రం ఇదే. యో వైతాం బ్రహ్మణో వేద. ఆ మంత్రం కంటే ముందు ఇంకో 2 వరుసలు ఉన్నాయండి. అనేకులు బ్రాహ్మణులు కూడా ఈ మంత్రాలు చెప్పరండి. అందరూ టేకాఫ్ లాగా యో వైతాం ప్రారంభం చేస్తారు. అంతకంటే ముందు ఇంకో 2 వరుసలు ఉన్నాయి. అష్టాచక్రానవద్వారా దేవానాం పురయోధ్య తస్యాగం హిరణమయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృత యో వైతాం. ఇది అసలు మంత్రం. కూర్చుని చెబితేనే ఆశీర్వచనం, నిలుచుని చెబితే కాదు. కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది, నిలుచుంటే మనస్సు పనిచేస్తుంది. నిలుచున్న వాళ్ళు ఉద్వేగపడతారు. కూర్చోండి అంటారు. కార్యక్రమాలలో కూడా, కార్యాలయాలలో కూడా వాద వివాదాలు వస్తే చర్చలకు రండి, కూర్చుందాం అంటారు. కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది. కూర్చుంటేనే ఆశీర్వచనం. చర్చలకు రండి, కూర్చుందాం. అష్టాచక్ర దేహంలో 8 చక్రాలు ఉంటాయి, 9 ద్వారాలు ఉంటాయి. దేవతలు కూడా ఓడింపడానికి వీలు లేనటువంటి అభేదమైనటువంటి దేహం ఇది. కాబట్టి అయోధ్య, మన అయోధ్యలో ఈ సంవత్సరం రామ కళ్యాణం 26 శనివారం నాడు చేస్తారు. దేశమంతా 27 ఆదివారం భద్రాచలం అయితే అయోధ్యలో 26 శాస్త్ర ప్రకారం అలాగే చెయ్యాలి. అలా చేసేది మన దేశం. ఇక ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో మనం తెలుసుకోవలసిన తదుపరి అంశం పుష్కరాలు. యమునా నదికి ఈ సంవత్సరం పుష్కరాలు అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం పాడ్యంతో ప్రారంభమై అధిక జ్యేష్ఠ మాసం త్రయోదశితో పూర్తి అవుతాయి. 2/6/2026తో ప్రారంభమై 13/6/2026తో సమాప్తమవుతాయి. యమునా నదికి పుష్కరాలు. ఈ సంవత్సరం జ్యోతిషాన్ని అనుసరించి 4 గ్రహణాలు ఉన్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు, 4 గ్రహణాలు ఉన్నాయి. ఈ 4 గ్రహణాలు 2 ఆగస్టులో వస్తే 2 ఫిబ్రవరి 27వ సంవత్సరంలో రాబోతున్నాయి. ఆత్మీయులారా, ఏ గ్రహణాన్ని మనం పాటించే అవసరం లేదు. కనిపించే గ్రహణాలనే మనం పాటించాలి. కనిపించని గ్రహణాలని మనం పాటించే అవసరం లేదు. గ్రహణాలు ఇలాంటివి. కనిపించేవి మాత్రమే పాటించాలి, కనిపించనివి పాటించే అవసరం లేదు. అలాగే మనమందరం అత్యుత్సాహంతో చూసేటటువంటి మేషాది 12 రాశుల వారి ఆదాయ వ్యయాలేమిటి, వార్షిక ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి, రాజాది నవనాయకులలో యుద్ధం ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సరానికి రాజు మంత్రి ఎవరు, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తుంటాయి. సంవత్సరానికి రాజు గురువు. రాజు అంటే మన బుద్ధి, మనస్సు, మనల్ని నియంత్రించేటటువంటి శక్తి. ఇది రాజు.
ఎవరికి వారికి వారు రాజు, అతడు గురువు. ఈ సంవత్సరానికి మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు. ఈ ముగ్గురు ప్రధానం. మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, మధ్యలో రాజు రవి. ఎవరి చేతికి నవరత్నాంగుళీయకం ఉంటే చూసుకోండి, మధ్యలో రవి ఉంటాడు, ఇరువైపులా కుజుడు, మరొక వైపున గురువు ఉంటారు. ముగ్గురు మధ్యలో. నిర్ణయించేది వీరే, ప్రపంచాన్ని శాసించేది వీరే, మన బుద్ధి. సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. నీరసాధిపతి శుక్రులకు ఆధిపత్యం కలిగినందువలన ఈ సంవత్సరం బంగారం బిఎన్ మండలంలో ఆకాశంలో నాట్యం చేస్తుంది. కొనకపోవడమే మేలైన సలహా. అలాగే ఈ సంవత్సరానికి సంబంధించినంత మేరకు నీరసాధిపతి రసాధిపతి రవి శుక్రులు, మేఘాధిపతి అర్ఘ్యాధిపతి ధాన్యాధిపతి బుధుడు చంద్రుడు అయినందువలన సంవత్సరానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే కాలం ఇది. ప్రపంచమంతా ఒక వార్త గురించి చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గొడవలు అవుతున్నాయి. మనకింకా అతిథులు రాబోతున్నారు.